నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం 9th క్లాస్ ఫిజిక్స్లోని సెమిస్టర్ 2లోని 8వ పాఠ్యాంశం బలము మరియు గమనియమాల గురించి అయితే చర్చించుకుందాం. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముందుగా అయితే లైక్ చేయండి. సో కాలంతో పాటు వేగం మారుతూ ఉంటుందని ఇంతకుముందు పాఠంలో చెప్పుకున్నాం. ఒక వస్తువు యొక్క నిశ్చల స్థితిని సహజ స్థితి అని సూచిస్తారు. అయితే గెలీలీ మరియు ఐజాక్ న్యూటన్లో చలనాన్ని అర్థం చేసుకునేందుకు మొత్తం విభిన్నమైన విధానాన్ని అభివృద్ధి చేసేంత వరకు ఈ విషయాన్ని నమ్మేవారనమాట. అంటే సహజ స్థితి అనేది ఒకటి ఉంటుంది అని ఎప్పుడు కూడా నమ్మేవారు. మనం నిత్య జీవితంలో నిశ్చల స్థితిలో ఉన్న వస్తువును గమనంలోకి తీసుకురావాలన్నా లేదా కదులుతున్న వస్తువును ఆపాలన్నా కొంత ప్రయత్నం అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సాధారణంగా మనం దీన్నే కండర బలం అని భావిస్తాం, ఎందుకంటే మనం మజిల్స్తో చేస్తాం కాబట్టి. ఒక వస్తువు యొక్క చలన స్థితిని మార్చాలంటే మనం దానిని నెట్టాలి లేదా కొట్టాలి లేదా లాగాలి, ఏదో ఒకటి చేయాలి. బలం అనే భావన ఈ నెట్టడం, కొట్టడం, లాగడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరూ బలాన్ని చూడలేదు, రుచి చూడలేదు, అనుభూతి పొందలేదు. కానీ మనం బలం యొక్క ప్రభావాన్ని మాత్రం చూడవచ్చు లేదా అనుభవించవచ్చు. ఒక వస్తువు మీద బలం ప్రయోగించినప్పుడు ఏమి జరుగుతుందో వివరించడం ద్వారా మాత్రమే దాన్ని గురించి విపులంగా చెప్పవచ్చు. వస్తువులను నెట్టడం, కొట్టడం మరియు లాగడం వంటివన్నీ వస్తువుల చలనాన్ని కలిగించే మార్గాలు. వాటి మీద మనం బలం ప్రయోగించాం కాబట్టి అవి కదులుతాయి. ఒక వస్తువు యొక్క వేగం, పరిమాణం మార్చడానికి లేదా దాని చలన దిశను మార్చడానికి మనం ఏం ఉపయోగిస్తాం? బలాన్ని ఉపయోగిస్తాం. బలం వస్తువుల యొక్క ఆకారాన్ని మరియు పరిమాణాన్ని మార్చగలదు. బలం అనేది వస్తువు యొక్క ఆకారాన్ని మారుస్తుంది, పరిమాణం మారుస్తుంది. ఉదాహరణ స్ప్రింగ్పై బలం ప్రయోగించామనుకోండి, పరిమాణం మారిపోయింది. అదే గోళాకార బంతిపైన ఉపయోగించామనుకోండి, ఆకారం మారిపోయింది. ఇక్కడ మనకు కొత్తగా తెలిసింది ఏంటంటే తుల్య మరియు అసమతుల్య బలాలు అంటే ఏమిటి? ఓకేనా? ఒక చెక్కదిమ్మ మీద రెండు వైపుల నుండి సమాన బలంతో లాగితే, ఇక్కడ చూడండి, ఒక కరదుకు పెట్టి రెండు వైపుల రెండు తీగలు పెట్టాము. ఒక దాన్ని వై వైపు ఇంకోటి ఎక్స్ వైపు అనుకున్నాం. ఓకేనా? సో రెండు వైపుల నుండి సమాన బలంతో లాగితే దిమ్మ కదలదు. అటువంటి బలాలను మనం తుల్య బలాలు అంటారు. అవి వస్తువు యొక్క నిశ్చల స్థితిని లేదా గమన స్థితిని మార్చలేవు. అంటే ఏదైనా వస్తువు నిశ్చల స్థితిలో ఉండేటప్పుడు కానీ గమనంలో ఉండేటప్పుడు కానీ తుల్య బలాలు కానీ ప్రయోగిస్తే అందులో ఎటువంటి మార్పు రాదు. ఒక వస్తువుపై పనిచేసే అసమతుల్య బలం దాన్ని చలనంలోకి తీసుకొస్తుందని ఇది మనకు సూచిస్తుంది. నెట్టుటకు వ్యతిరేక దిశలో ఘర్షణ పనిచేస్తూ ఉంటుంది. పెట్టె యొక్క అడుగు భాగం మరియు నేల యొక్క గురుతల మధ్య ఘర్షణ బలం పనిచేస్తుంది. ఇది నెట్టే బలాన్ని తుల్యం చేస్తుంది కాబట్టి పెట్టె కదలదు. సైకిల్ పెడలను తొక్కడం ఆపగానే సైకిల్ యొక్క వేగం మెల్లగా తగ్గడం మొదలవుతుంది. ఘర్షణ బలాలు చలన దిశకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. నిరంతరంగా పనిచేసే ఒక అసమతుల్య బలం వల్ల ఒక వస్తువు తన గమనాన్ని కొనసాగించగలుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఒక వస్తువుపై పనిచేసే బలాలు తుల్య బలాలు అయి మరియు ఎటువంటి ఫలిత బలం లేకపోతే వస్తువు సమవేగంతోనే పనిచేస్తుంది. అంటే తుల్య బలాలు పనిచేస్తుండేటప్పుడు అది ఎప్పుడు కూడా తన సహజ స్థితిలోనే కొనసాగుతుందని చెప్తాను అనమాట. అంటే ఒక వస్తువు పైన ఒక అసమతుల్య బలం పనిచేసినట్లయితే ఆ వస్తువు యొక్క వేగం మరియు చలన దిశలో మార్పు ఉంటుంది. ఒక వస్తువు చలనాన్ని త్వరణం కలిగించాలంటే అసమతుల్య బలం అవసరం. అసమతుల్య బలం పనిచేసినంతసేపు వస్తువు యొక్క వేగంలో మార్పు జరుగుతూనే ఉంటుంది. ఈ బలాన్ని మొత్తంగా తీసివేస్తే వస్తువు అప్పటి వరకు కలిగి ఉన్న వేగంతో కదలికను కొనసాగిస్తుందని చెప్తాం. మొదటి గమనియమం చూద్దామండి. సో న్యూటన్ గమనియమాల్లో మొదటి గమనాన్ని చూద్దాం. గెలీలియో వాల్తలంపై వస్తువు చలనాన్ని పరిశీలించడం ద్వారా వస్తువులపైన ఏ బలం పని చేయకపోతే అవి స్థిరవడితో చలిస్తాయని నిరూపించాడు. ఒక గోళీ వాలు తలంపై నుండి కిందకు దొర్లినప్పుడు దాని వేగం పెరుగుతుందని గమనించాడు. గోళీవాలు తలంపై నుండి క్రిందకు దొరులుతున్నప్పుడు అప్పుడు అసమతుల్య గురుత్వాకర్షణ ప్రభావానికి లోనై అడుగు భాగం చేరేటప్పటికీ ఒక నిర్దిష్టమైన వేగాన్ని పొందుతుంది. వాలు తలం పైకి ఎక్కేటప్పుడు దాని వేగం తగ్గిపోతుంది. ఒక ఆదర్శవంతమైన ఘర్షణ లేని రెండు వైపులా వాలు కలిగిన తలంపై నిశ్చల స్థితిలో ఉన్న గోళీ ఎప్పుడు కూడా ఒక గోళీ చూపిస్తుంది. అంటే ఆదర్శవంతమైన తలం అంటే మనకేమవుతుంది? ఘర్షణ 0 అనమాట. అలాంటప్పుడు గోళీ విడిచిపెట్టారనుకోండి, అది నిరంతరం కూడాను పైకి కిందికి కదులుతూనే ఉంటుంది. దీన్నే నిశ్చల స్థితి అని పిలుస్తాం అనమాట. అంటే నిశ్చల స్థితి అంటే కదలకుండా ఉండడం కాదు, ఉన్న స్థితిలో అలా కొనసాగడం. ఒక గోళీని ఎడం వైపు నుండి వదిలినప్పుడు అది వాల్తలం మీదుగా క్రిందికి దొరులుతుంది మరియు ఎదురుగా ఉన్న వాల్తలం పైకి ఎత్తు నుండి వదిలేమో అంతే ఎత్తుకు చేరుతుందని గెలీలియో వాదించాడనమాట.
అయితే రెండు వైపులా ఉన్న తలాలు వాలు సమానం అయితే గోలి కిందకు దొరలడానికి ఎంత దూరం ప్రయాణిస్తుందో పైకెక్కడానికి కూడా అంతే దూరం ప్రయాణిస్తుందని చెప్పాడు. ఒకవేళ కుడివైపు తలం యొక్క వాలు కోణాన్ని క్రమంగా తగ్గించినట్లయితే అప్పుడు అసలు ఎత్తును చేరుకోవడానికి ఇంకా అధిక దూరాన్ని ప్రయాణిస్తుంది. అంటే మనం స్లోప్గానే మనం ఒకవైపు తగ్గించామనుకోండి, ఏమవుతుంది, ఎంత ఎత్తులో అయితే విడిచిపెట్టామో అంతే ఎత్తు చేరడానికి అది ప్రయాణిస్తూ ఉంటుంది. ఒకవేళ కుడివైపు తలానికి క్షితిజ సమాంతరంగా ఉంచినట్లయితే అది వదలబడిన ఎత్తుని చేరుకోవడానికి ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటుంది అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంలో గోలిపై పనిచేసే అసమతుల్య బలాలు శూన్యంగా చెప్పాలి. కానీ మనకి ఘర్షణ బలం ఉంటుంది, గురుత్వాకర్షణ బలం కూడా మనకు ఉంటుంది. ఒక గోళీ యొక్క చలనాన్ని మార్చడానికి ఒక అసమతుల్య బాహ్య బలం కావాలి. గోళీ యొక్క సమచలనాన్ని కొనసాగించడానికి బాహ్య బలం అవసరం లేదని ఇది సూచిస్తుంది. ఓకే, నిజ జీవిత సందర్భంలో అసమతుల్య బలం సాధించడం చాలా కష్టం. అంటే అసమతుల్య బలాలు శూన్యం చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే చలన దిశకు వ్యతిరేకంగా పనిచేసే ఘర్షణ బలం ఉంటుంది. అందువల్ల నిజ జీవితంలో గోళీ కొంత దూరం ప్రయాణించి తర్వాత ఆగిపోతుంది. నున్నటి తలము మరియు తలం యొక్క ఉపరితలం పైన కందెనలో పోయడం ద్వారా ఘర్షణ బలం యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. బలం మరియు చలనం పైన గెలీలియో ఆలోచనలను న్యూటన్ అధ్యయనం చేసి వస్తువుల చలనంను వివరించే 3 ప్రాథమిక నియమాలను ప్రతిపాదించాడు. ఈ 3 నియమాలనే మనం న్యూటన్ గమన నియమాలు అని అంటాం అన్నమాట. మరి ఏం చూద్దాం. మొదటి గమన నియమం గురించి మాట్లాడదాం. ఫలిత బలం వస్తువు నిశ్చల స్థితిని మార్చడానికి ప్రయత్నించినంత వరకు, అంటే ఫలిత బలం ఏదైతే మనం ప్రయోగించినటువంటి బలాల యొక్క ఫలితంగా వచ్చినటువంటి అసమతుల్య బలం అనుకుందాం, అది వస్తువు స్థితిని మార్చడానికి ప్రయత్నించినంత వరకు వస్తువు నిశ్చల స్థితిలో ఉంటే నిశ్చల స్థితిలో కానీ, రుజుమార్గ చలనంలో ఉంటే రుజుమార్గ సమచలనంలో కానీ వస్తువు కొనసాగుతుంది అంటారనమాట. అంటే ఫలిత బలం వస్తువు స్థితిని మార్చడానికి ప్రయత్నించినంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చిత స్థితిలోనూ, రుజుమార్గంలో సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ ఉంటుందని చెప్తారనమాట. అన్ని వస్తువులు తమ చలన స్థితిలో మార్పును వ్యతిరేకిస్తాయని కూడా చెప్పడం జరిగింది. గుణాత్మకంగా చెప్తే ఓకే, నిశ్చల స్థితిలో ఉన్నవా లేదా సంవేగంతో చలిస్తున్న కదిలింపబడని వస్తువు అదే స్థితిలో ఉండడాన్ని కోరుకునే ధర్మాన్ని మనం ఏమని పిలుస్తాం, జడత్వం అని పిలుస్తాం, ఇనర్షియా అని పిలుస్తాం అనమాట. మొదటి గమన నియమము మనకి జడత్వ నియమము అని కూడా అంటారు. మోటారు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మనకు ఎదురయ్యే కొన్ని అనుభవాలు జడత్వ నియమాన్ని ఆధారంగా వివరించబడతాయి అన్నమాట. డ్రైవర్ బ్రేకులు వేసినప్పుడు మోటారు కారును ఆపేందుకు మన సీటుతో పోల్చినప్పుడు నిశ్చల స్థితిలో ఉంటాం. అంటే బ్రేకులు వేయినంతసేపు మనం నిశ్చలుగా ఉంటాం. బ్రేకులు వేసినప్పుడు కారు నెమ్మది వస్తుంది. కానీ జడత్వం వల్ల మన శరీరం అదే చలన స్థితిలో ఉండడం వల్ల మనం ముందుకి వాహనాలను ఢీ కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, అందుకోసమే వాహనాల్లో మనకి ఏం వాడమంటారు, సేఫ్టీ బెల్టులు. సేఫ్టీ బెల్టులు అనేది దేని నుండి నియంత్రించడానికంటే గమన జడత్వం నుండి మనం కాపాడడానికి. గెలీలీ 1564 సంవత్సరంలో ఫిబ్రవరి 15న ఇటలీ దేశంలోని పీసాలో జన్మించాడు. గెలీలియో తన చిన్నతనం నుండే గణితము మరియు సహజ తత్వశాస్త్రాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. ఆయన తండ్రి విన్సెంజో గెలీలీ మాత్రం గెలీలియోను డాక్టర్ చేయాలనుకున్నాడు. 1581లో పీసా యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ కోసం నమోదు చేసుకున్నాడు. గణితం అంటే తనకు నిజమైన ఆసక్తి ఉండడం వల్ల మెడికల్ డిగ్రీని ఎప్పటికీ పూర్తి చేయలేకపోయాడు. 1586లో తన మొదటి విజ్ఞాన శాస్త్ర పుస్తకమైనటువంటి ద లిటిల్ బ్యాలెన్స్ లో ఆర్కిమిడిస్ పద్ధతిలోనే త్రాసును ఉపయోగించి పదార్థాల తారతమ్య సాంద్రతను విశిష్ట గురుత్వాకర్షణ కనుగొనే పద్ధతిని వివరించాడు. 1589 సంవత్సరంలో డిమోటులో కిందకు పడే వస్తువుల గురించి వాలు తలాలు ఉపయోగించి వాటిని కిందకు పడే వేగాన్ని తగ్గించడానికి తన సిద్ధాంతాన్ని సమర్పించాడు. ఇక 1592లో వెనిస్ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ పదువాలో గణితశాస్త్ర ప్రొఫెసర్గా నియమింపబడ్డాడు. ఆయన ఇక్కడ చలన సిద్ధాంతం, వాలుతలాలపై చలనము, లోలకంపై తన పరిశీలనను కొనసాగించాడు. సమత్వరణంలో ఉన్న వస్తువు కదలికను దూరం అనే వస్తువు ప్రయాణించిన సమయం యొక్క వర్గమునకు అనులోమానుపాతంలో ఉంటుందని సరైన నియమాన్ని మనకి కనుగొన్నాడు అనమాట. అంటే సమత్వరణంలో ఉన్న వస్తువు కదలిక దూరం అనేది వస్తువు ప్రయాణించిన సమయం యొక్క వర్గమూలమునకు అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పాడనమాట. ఓకేనండి. సో S ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ √AT అని చెప్పాడనమాట. గెలీలియో చాలా నైపుణ్యం గల హస్తకళా నిపుణుడు. ఆయన వరుసగా ఒక టెలిస్కోప్ను రూపొందించగా వాటి పనితనం ఆ కాలంలో ఉన్న మిగతా
టెలిస్కోప్ల కంటే చాలా సమర్థవంతంగా ఉండేది. అలాగే 1640 ప్రాంతంలో ఈయన తొలి లోలక గడియారాన్ని రూపొందించాడు. తన ఖగోళ ఆవిష్కరణలను సంబంధించి స్టారీ మెసెంజర్ అనే గ్రంథం చంద్రునిపై పర్వతాలను, పాలపుంతలో గల చిన్న నక్షత్రాలను, గురుగ్రహం చుట్టూ తిరుగుతున్న 4 చిన్న ఖగోళ వస్తువులను తాను చూసినట్లు తెలియజేశాడు. డిస్కోర్సెస్ ఆఫ్ ఫ్లోటింగ్ బాడీస్, లెటర్స్ ఇన్ ఆన్ ది సన్ స్పాట్స్ అనే తన గ్రంథాల్లో సూర్యునిలో గల మచ్చలకు సంబంధించిన తన పరిశీలనను తెలిపాడనమాట. తన సొంత టెలిస్కోప్ను ఉపయోగించి శుక్ర శని గ్రహాలను పరిశీలించి ఆనాటి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా గ్రహాలన్నీ భూమి చుట్టూ కాక సూర్యుని చుట్టూ తిరుగుతాయని వాదించాడు. మన శరీరంలో సేఫ్టీ బెల్ట్లు బలాన్ని ప్రయోగించి శరీరం ముందుకు కదలడాన్ని ఆపేస్తాయి. మనం ఎప్పుడైనా బస్సులో నిలబడి ఉన్నప్పుడు బస్సు అకస్మాత్తుగా కదిలితే దీనికి వ్యతిరేకమైన అనుభూతి కూడా కలుగుతుంది. బస్సు అకస్మాత్తుగా ప్రారంభమైనప్పుడు బస్సు చలనంలోకి వస్తుంది. కానీ అంతేకాక బస్సు అడుగు భాగంతో స్పర్శలో ఉన్న మన కాళ్ళు కూడా చలనంలోకి వస్తాయి. కానీ మన శరీరం అంతా కూడా జడత్వం వల్ల ఆ చలనాన్ని వ్యతిరేకిస్తుంది. అందుకే మనం వెనక్కి పడిపోవడం జరుగుతుంది. ఒక మోటార్ కారు అధిక వేగంతో మలుపు తిరుగుతున్నప్పుడు మనం ఒక వైపును తోసివేయబడుతుంది. దీనికి కూడా జడత్వ నియమం ఆధారంగానే మనం వివరించవచ్చు. దీన్నే భ్రమణ జడత్వం అని పిలుస్తారనమాట. భ్రమణ జడత్వము, నిశ్చల జడత్వము, గమన జడత్వము. చలన దిశలో మార్చడానికి మోటార్ వాహనం ఇంజన్ చేత అసమతుల్య బలం ప్రయోగించినప్పుడు మనం శరీరం యొక్క జడత్వం వల్ల సీటు యొక్క ఒక చివరికి మనం జారిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక అసమతుల్య బలం ప్రయోగింపబడే వరకు ఒక వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుందని మనమైతే ఇప్పటివరకు చెప్పుకున్నాం. క్యారమ్ కాయిన్స్ లేదా స్ట్రైకర్ను ఉపయోగించి కాయిన్స్ నిలువ వరుస అడుగు భాగాన్ని గట్టిగా కొట్టండి. తగిన బలంతో కొడితే క్రింద ఉన్న కాయిన్ మాత్రమే కదులుతుంది. క్రింది కాయిన్ తొలగించబడగానే మిగిలే కాయిన్స్ జడత్వం వాటి అలానే నిలువుగా నిలబడి ఉన్నట్లుగా చేస్తుంది. ఒక ఖాళీ గాజు గ్లాసును ఒక గట్టి అట్టముక్కతో మూసి దానిపైన 5 రూపాయల నాణ్యాన్ని ఉంచండి. వేలితో అట్టముక్కను క్షితిజ సమాంతరంగా నెట్టండి. మనం తగినంత వేగంతో నెడితే అట్టముక్కకు పక్కకు వెళ్ళిపోయి నాణ్యం తనకు గల జడత్వం వల్ల నెట్ట నిలువుగా గాజు గ్లాసులోనే పడిపోతుందన్నమాట. అట్టముక్క తీసివేయబడినప్పటికీ నాణ్యం జడత్వం వల్ల తన నిశ్చల స్థితిని కొనసాగుతూనే ప్రయాణిస్తుంది. జడత్వం మరియు ద్రవ్యరాశుల మధ్య సంబంధం ఏంటో చూద్దాం. ఒక వస్తువు యొక్క చలనస్థితిలో మార్పును అదే వస్తువును వ్యతిరేకిస్తుందని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉంటే నిశ్చల స్థితిలోనే ఉండాలని ప్రయత్నిస్తుంది. ఒకవేళ కదులుతూ ఉంటే కదులుతూనే ఉండాలని ప్రయత్నిస్తుంది. వస్తువు యొక్క ఈ ధర్మాన్ని మనం ఏమని పిలుస్తామంటే జడత్వం అని పిలుస్తాం. బండితో పోల్చినప్పుడు రైలు చాలా చలన స్థితిని మార్చుకోవడానికి చాలా తక్కువ మొగ్గు చూపుతుందని చెప్తాం. అందువల్ల బండి కంటే రైలు ఎక్కువ జడత్వాన్ని కలిగి ఉంటుంది. బరువైన లేదా ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువులు ఎక్కువ జడత్వాన్ని స్పష్టంగా చూపిస్తాయి. పరిమాణాత్మకంగా వస్తువు యొక్క జడత్వాన్ని దాని ద్రవ్యరాశి చేతే కొలుస్తాము. ఒక వస్తువు తన చలన స్థితిలో కానీ లేదా నిశ్చల స్థితిలో కానీ మార్పును వ్యతిరేకించే సహజ లక్షణాన్నే మనం ఏమని పిలుస్తాం? జడత్వం అని పిలుస్తాం అన్నమాట. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశినే జడత్వానికి కొలతగా చెప్పవచ్చు. ఒక అసమతుల్య బలం ఒక వస్తువుపై పనిచేసినప్పుడు దాని వేగం మారుతుంది, అంటే వస్తువు త్వరణం పొందుతుంది అని మొదటి గమనియమం తెలియజేస్తుంది. ఒక వస్తువు యొక్క త్వరణం ప్రయోగించబడిన బలం మీద ఆధారపడుతుందని మనం తెలుసు. వస్తువు కలుగజేసే ప్రభావం వాటి ద్రవ్యరాశి మరియు వేగం మీద ఆధారపడి ఉంటుంది. టేబుల్ టెన్నిస్ ఆటలో ఆటగాడిని బంతి తగిలినప్పటికీ అతని గాయం కాదు, కానీ వేగంగా కదులుతున్న క్రికెట్ బంతి ప్రేక్షకుడు తగిలితే అది అతన్ని గాయపరిచే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 5 మీటర్ పర్ సెకండ్ వంటి వేగంతో కదులుతున్న ట్రక్కు తన మార్గంలో నిలిచి ఉన్న వస్తువుని ఈజీగా చంపగలదు. తుపాకీలో కాల్చిన బుల్లెట్ వంటి స్వల్ప ద్రవ్యరాశి గల వస్తువు కూడా మనిషిని చంపగలదు. ఒక వస్తువు త్వరణం కలిగించాలన్నా అధిక వేగం కలిగించాలన్నా అధిక బలం కావాలి. వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగంలోనూ కలిపే ముఖ్యమైన భౌతిక రాశి ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తాం? ద్రవ్య వేగం అని పిలుస్తాం అన్నమాట. ఈ ధర్మాన్ని కూడా న్యూటన్ ప్రతిపాదించాడు. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగంలో లబ్ధాన్ని ద్రవ్య వేగం అంటాం, మొమెంటం అని పిలుస్తాం అనమాట. మొమెంటం ద్రవ్య వేగం P ఫార్ములా అంటే mv అనమాట. m అంటే మాస్, v అంటే వెలాసిటీ. ద్రవ్య వేగాన్ని దిశ మరియు పరిమాణం రెండూ ఉంటాయి. వేగం దిశలో ద్రవ్యరాశి దిశ కూడా ఉంటుంది. ద్రవ్య వేగం యొక్క SI ప్రమాణాలు కిలోగ్రామ్ మీటర్ బై సెకండ్. ఓకేనండి. కిలోగ్రామ్ అనేది మనకి ద్రవ్యరాశి, మీటర్ బై సెకండ్ అనేది వేగం అనమాట. ఒక వస్తువుపై ప్రయోగించబడిన అసమతుల్య బలం దాని వేగంలో మార్పు తెస్తుంది. బలం దాని ద్రవ్య వేగం
కూడా మార్పును తెస్తుందని చెప్పవచ్చు. పనిచేయని బ్యాటరీ గల కారును సరళరేఖ మార్గం వెంబడి 1 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదలడానికి దాన్ని నెట్టవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇంజిన్ పనిచేయడం మొదలవుతుంది. ఒకరు లేదా ఇద్దరు మనుషులు ఒకసారిగా దానిని నెడితే అసమతుల్య బలంతో అది స్టార్ట్ కాదు, ఎందుకు తక్కువ కాబట్టి ఘర్షణ కన్నా. కానీ కొంతకాలం పాటు కారు నిరంతరంగా నెడితే క్రమంగా త్వరణం పొంది కారు ఒడి పుంజుకుంటుందన్నమాట. కారు యొక్క ద్రవ్యవేగం మార్పు బల పరిమాణం మీద కాకుండా బలం పనిచేసే సమయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు వేగాన్ని మార్చడానికి అవసరమైన బలం ద్రవ్యవేగం మార్పు జరిగే రేటు మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఒక వస్తువు ద్రవ్యవేగంలో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసేటటువంటి అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది, మరి బల దిశలోనే ఉంటుంది అని 2 గమన నియమాలు తెలుపుతుందని చెప్తాం. 2 గమన నియమాలు గమన సూత్రీకరణ. సరళరేఖ మార్గం వెంబడి ప్రయాణిస్తున్న ఒక వస్తువు ద్రవ్యరాశి m, తొలి వేగం u అనుకుందామండి. 2వ గమన నియమం గురించి చూద్దాం. ఒక స్థిరమైన బలం F t కాలం పాటు ప్రయోగించబడడం వల్ల వస్తు త్వరణంలో v వేగం పొందిందంటాం. కొంత త్వరణంతో v వేగం పొందింది అనుకుందాం. మొదట u ఉండేది, ఇప్పుడు v వచ్చింది. అయితే వస్తువు యొక్క తొలి ద్రవ్య వేగం ఎంత? p1 = m × u. వస్తువు యొక్క తుది వేగం ఎంత? p2 = m × v అనమాట. ద్రవ్య వేగంలో మార్పు ఎంత అంటే m × v - u అని m2. సో డైరెక్ట్గా చెప్తాం మార్పు రేట్ అనేది. సో ఈ ద్రవ్యవేగంలో మార్పు రేట్ అనేది దేని ఉంది? సో మనం కాలంతో పోల్చుకున్నాం అనుకోండి మార్పు రేట్ అనేది. సో m × v - u/t రాస్తాం అనమాట. m of v - u/t అని రాస్తాం. ఎందుకు? t కాలంలో వచ్చిన మార్పు అది. సో ఒక ఏకాంక కాలంలో వచ్చిన మార్పు ఇది అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఈ v - u/tనే మనం ఏమని పిలుస్తాం? యాక్సలరేషన్ అని చెప్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? f is మనకి ప్రపోర్షనల్ టు ma అని వచ్చిందనమాట. ఇక్కడ ఏదైనా కాన్స్టెంట్ తీసుకున్నాం అనుకోండి, k మనం తీసుకుంటే f = k × ma అంట అనమాట. ఓకేనా? రైట్. k అనేది ఒక అనుపాత స్థిరాంకం మనం తీసుకోవచ్చు. ద్రవ్యరాశి మరియు త్వరణంలో SI ప్రమాణాలు వరుసగా కిలోగ్రాము మరియు మీటర్ పర్ సెకండ్ స్థిరాంకాలు. k విలువ 1 అయ్యేటట్లుగా బలం ప్రయాణం ఎంచుకున్నట్లయితే 1 కిలోగ్రాము ద్రవ్యరాశి గల వస్తువు 1 మీటర్ పర్ సెకండ్ త్వరణం కలిగించినట్లయితే దానిపై కలిగినటువంటి ఒక బలం ప్రమాణం అనేది 1 యూనిట్ అని చెప్తాం అనమాట. సో f = మనం ఫైనల్గా ma అని చెప్తాం అనమాట ఫార్ములా. బలం యొక్క ప్రమాణము కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్నే మనం న్యూటన్ అని కూడా పిలుస్తాం అనమాట. ఒక వస్తువుపై పనిచేసే బలాన్ని కొలవడానికి దాని యొక్క ద్రవ్యరాశి మరియు త్వరణంలో లబ్ధంగా తెలిపే పద్ధతిని 2వ గమనం మనకి తెలియజేస్తుందని చెప్పాలన్నమాట. అయితే 2వ గమన నియమాన్ని గమనించడం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. వేగంగా కదులుతున్న క్రికెట్ బంతిని పట్టుకునేటప్పుడు ఫీల్డర్ తన చేతులను మెల్లగా బంతితో పాటు వెనక్కి లాగుతాడు. అలా చేయడం ద్వారా ఆ ఫీల్డర్ సమయం పెంచి ఆ అధిక వేగం కదులుతున్న బంతి వేగాన్ని 0కు తగ్గిస్తాడు. ఈ విధంగా బంతి త్వరణం తగ్గుతున్న మరియు వేగంగా కదులుతున్న బంతిని పట్టుకున్నప్పుడు కలిగే ప్రభావాన్ని తగ్గించవచ్చు. అంటే వేగంగా వచ్చే బంతిని మీరు పట్టుకుంటే చెయ్యికి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బంతిని బట్టి వెనక్కి లాగినట్లయితే దాంట్లో కొంత మనం ఏం చేయొచ్చు, వేగాన్ని క్రమంగా తగ్గించినట్లయితే దాని ప్రభావం తగ్గుతుందన్నమాట. ఒకవేళ బంతిని అకస్మాత్తుగా ఆపితే అప్పుడు దాని అధిక వేగం అతి తక్కువ సమయంలో 0కు తగ్గించబడుతుంది. ఫలితంగా మనపైన ఎక్కువ బలం అనేది ప్రయోగించడం జరుగుతుంది. ఈ విధంగా బంతి యొక్క ద్రవ్యవేగం మార్పు రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బంతిని పట్టుకోవడానికి అధిక బలాన్ని ప్రయోగించవలసి ఉంటుంది. దీనివల్ల ఫీల్డర్ అరచేతికి గాయమయ్యే అవకాశం కూడా ఉంటుంది. హై జంప్ ఆటగాళ్ళలో మొత్తటి పరుపు మీద లేదా ఇసుక కుప్ప మీద పడే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇది ఆటగాడి పడే సమయాన్ని పెంచి దూకిన తర్వాత గాయం కాకుండా కాపాడుతుంది. ఇది ద్రవ్యవేగంలో మార్పు రేటును మరియు దాని ద్వారా బలాన్ని తగ్గిస్తుందని చెప్పవచ్చు. న్యూటన్ మొదటి గమన నియమం యొక్క గణిత రూపాన్ని, 2వ గమన నియమం యొక్క గణిత రూపాన్ని ఇలా చెప్పవచ్చు. మొదటిది ఈక్వల్ మనకి ఏమో చెప్పవచ్చు, f = ma అని చెప్తాము. సో అయితే ఇక్కడే మన f ఏ ప్లేస్లో మీరు v - u రాస్తాం. ఫైనల్గా మనకి ft = mv - mu అని చెప్తాం. ఒకవేళ f 0 అయినప్పుడు t విలువ ఎంత అయినప్పటికీ v u అవుతూనే ఉంటుంది. అంటే ఫోర్స్ అనేది మనం బాహ్యంగా ప్రయోగించలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి. సో అలానే వేగంలో మార్పు రేటు ఉండదు. అంటే వస్తువు యొక్క మొత్తం కాలం t సంవేగంతో కదులుతూనే ఉంటుంది. ఒకవేళ 0 అయితే v కూడా 0 అవుతుందని చెప్తాం అనమాట. అంటే వస్తువు అనేది ఇక్కడ నిశ్చల స్థితిలోనే ఉంటుందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూద్దాం.
5 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై 2 సెకండ్ల పాటు ఒక స్థిరమైన బలం పనిచేసింది. వస్తువు వేగం 3 నుండి 7 మీటర్ పర్ సెకండ్ పెంచింది. ప్రయోగించిన బల పరిమాణాన్ని కనుక్కోండి. అలాగే 5 సెకండ్ల సమయం పాటు బలం ప్రయోగిస్తే ఆ వస్తువు యొక్క తుది వేగం ఎంత అవుతుందో కూడా చెప్పండి అన్నాడు. సో స్టార్టింగ్లో ఎంత ఉండేది యూ ఉండేది, ఎండింగ్లో ఎంత ఉంది వి 7 అండి. సో యూ ఈక్వల్ 3 మీటర్స్ అండ్ వి ఈక్వల్ 7. కాలం ఎంత అండి 2 అండ్ ద్రవ్యరాశి సో 5 కిలోగ్రాములు. కాబట్టి బలం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. కాబట్టి సో 5 ఇంటూ 7 మైనస్ 3 బై 2 ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ అని మనం ఈజీగా చెప్పగలుగుతాం అనమాట. ఓకే రైట్. ఇప్పుడు ఇదే 5 సెకండ్ల పాటు పనిచేస్తే ఏమవుతుంది? కాబట్టి టీ ప్లేస్లో మీరు ఏం చేయాలి? ఉన్న ఫార్ములాలో మనం వి ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి విని మనం ఫైండ్ అవుట్ చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు ఓకే వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఎఫ్టీ బై ఎం అనేది వస్తుంది అనమాట. ఓకేనా రైట్. ఇక్కడ ఎలా వస్తుందంటే మనకి ఫార్ములా ప్రకారం వేద్దామండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డెరైవ్ చేద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి మైనస్ ఎంయు బై టీ అని తెలుసు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంవి మైనస్ ఎంయు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్టీ అవుతుంది. ఓకే ఎఫ్టీ అవుతుంది. సో కాబట్టి రెండింటిలో మనకి ఎం అనేది కామన్ ఉందండి, తీస్తామనుకోండి. వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్టీ బై ఎం అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ వి కావాలి. కాబట్టి మైనస్ యూని అవతల తీస్తే ప్లస్ అవుతుంది. అదే మీకు ఇక్కడ ఫార్ములా వచ్చింది. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఎఫ్టీ బై ఎం. సో ఇక్కడ మొత్తం వాల్యూలు ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు 13 మీటర్ పర్ సెకండ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మరో ప్రాబ్లం ఉందండి. ఇక్కడ 2 కిలోగ్రాముల ద్రవ్యరాశి 5 మీటర్ పర్ సెకండ్ త్వరణంతో కలిగించడం లేదా 4 కిలోగ్రాముల ద్రవ్యరాశిపై 2 మీటర్ పర్ సెకండ్ త్వరణ కలిగించిన దేనికి అధిక బలం ఉంటుంది అన్నాడు. సో మనం డైరెక్ట్ బలం కట్టేద్దామండి. బలం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? ఓకేనా మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది చెప్పండి. సో మనం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కాబట్టి సో ఫస్ట్ వన్ ఎంఏ అండ్ సెకండ్ వన్ ఎంఏ. సో మొదటి దాంట్లో మీకు 2 5ల 10 వస్తుంది, రెండో దాంట్లో మనకి 8 వస్తుంది. కాబట్టి మొదటి దాంట్లోనే ఎక్కువ వస్తుందని చెప్తాం. అలాగే 108 కిలోమీటర్ల పర్ గంట వేగంతో కలుతున్న మోటార్ కారు బ్రేకులు వేసిన 4 సెకండ్ల తర్వాత ఆగింది. ప్రయాణికులతో సహా మోటార్ కారు ద్రవ్యరాశి 1000 కిలోగ్రాములు అనుకుంటే బ్రేకులు మోటార్ కారుపై ఎంత బలాన్ని ప్రయోగించాయన్నాడు. ముందుగా మనం ఏం కట్టాలి? త్వరణం కట్టాలి. సో త్వరణం ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ అని చెప్తాం కదా. అలాంటప్పుడు నో అంటే 0 మైనస్ ఎందుకు ఆగిపోయింది కదా 0 అండి, ఆగిపోయింది కాబట్టి 0 మైనస్ ఇనీషియల్ 108 బై 4 అండి. దీన్ని సింప్లిఫై చేస్తే 4 2 8 4 7 అంటే 27 మనకి కిలోమీటర్ పర్. ఓకేనా. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ప్రాబ్లం అయితే ఉంది. డైరెక్ట్గా మనం దీన్ని చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ సెకండ్లు ఇచ్చాడు, ఇక్కడ కిలోమీటర్ గంట కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. సో 18 1 18 6 6 5 30 అంటే 30 మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఓకేనా. సో దీని 30 మీటర్ పర్ సెకండ్లో వెళ్తున్నది, 4 సెకండ్లో బ్రేక్ వేస్తే ఆగిపోయింది. కాబట్టి ఏమవుతుంది? -30 బై 4 అండి. సో 4 7 28 అండ్ 4 5 అంటే 7.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అది కూడా నెగిటివ్. సో ఇది వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? బలం ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 7.5 ఈజ్ ఈక్వల్ టు 7500. ఓకేనా మనకు వచ్చింది అనమాట. ఓకేనా 7500 వచ్చింది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే -7500 అని చెప్తాం అనమాట సింపుల్గా. బ్రేకుల ద్వారా ప్రయోగించిన బలము మనకి రెండవ దిశలో ఉంటుంది కాబట్టి -750 7500 అండి. తర్వాత రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. 5 న్యూటన్ల ప్రయాణించినప్పుడు M1 ద్రవ్యరాశిలో 10 మీటర్ పర్ సెకండ్ త్వరణము మరియు M2 ద్రవ్యరాశిపై 20 మీటర్ పర్ సెకండ్ త్వరణం కలిగించబడింది. అయితే 2 ద్రవ్యరాశులు కలిసి ఒకే చోట ఉంటే ఎంత త్వరణం కదులుతుంది అని అడిగారు అనమాట. ముందుగా ఒక్కో దాన్ని ముందు లెక్కెడదాం. సో ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కాబట్టి M1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై A1 అలాగే M2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై A2 కాబట్టి ఇక్కడ A1 అనేది మనకి ఏమి ఇచ్చారు? M1 ద్రవ్యరాశి పైన 10, M2 పైన 20 ఇచ్చారు. ఓకేనా. సో రెండింటిలో బలం అనేది కామన్ ఉంది కాబట్టి మనం ద్రవ్యరాశులు క్యాలిక్యులేట్ చేద్దాం. సో 5 న్యూటన్స్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 0.5 kgs. అలాగే 5 న్యూటన్స్ బై 20 0.25. సో రెండు ద్రవ్యరాశులు కలిపితే 0.75. సో 0.75 వచ్చింది కాబట్టి యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కదా. సో కాబట్టి మనకి ఏం కావాలి? ఏ కావాలి కాబట్టి ఎఫ్ బై ఎం అనమాట. సో 5/0.75 సింప్లిఫై చేస్తే 6.67 మీటర్ పర్ సెకండ్ వస్తుంది అనమాట. అలాగే చూడండి, ఒక పొడవైన టేబుల్ పైన 20 కిలోగ్రాములు గల కదులుతున్న బంతి యొక్క వేగం చూపించబడింది, సరళ రేఖగా ఉంది. ఓకేనా. ఓకే
అయితే బంతి యొక్క తొలి వేగము 20 మీటర్లు, బల చేత ప్రయోగించిన బలం వల్ల దాని వేగం 10 సెకండ్లకు 0కు చేరుకుంది. సో అందువల్ల u=0, ఓకే, u=0 మరియు t=10 సెకండ్స్ అని మనకు తెలిసిపోయింది. ఓకే, సో వేగం కాలం గ్రాఫ్ కాలం బట్టి బంతి స్థిర త్వరణంలో ప్రయాణిస్తుందని అర్థమవుతుందని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్. సో త్వరణం a = v - u/t = 0/20/10 -0.02 అని చెప్తాం. సో బలం సో త్వరణము F = ma కదా. సో మనం ఏం చేస్తామంటే m ఇంటూ, సో దాని యొక్క మాస్ ఎంత ఇచ్చాడండి మనకి, మాస్ అయితే మనకి ఇవ్వలేదు. ఓకే, రైట్. ఓకే, త్వరణం అయితే మన దగ్గర ఉంది 0.02. సో అండ్ అదేవిధంగా ప్రయాణించిన ఘర్షణ బలం బంతి వేగం 10 సెకండ్లు 0కు చేరుకుంది, అందువల్ల రైట్. సో బంతి యొక్క తొలి వేగం ఇచ్చాడు, రైట్ అండి. సో మనకు ఈ F = ma కాబట్టి సో అక్కడ ద్రవ్యరాశి చూసుకున్నట్లయితే మనకు లేదు, బట్ యాక్సలరేషన్ అయితే మనకు ఉంది. ఓకే, సో F = ma. సో బలం అయితే మనకు వచ్చేసింది అండ్ యాక్సలరేషన్ కూడా మన దగ్గర ఉంది, యాక్సలరేషన్ ఉంది. సో కాబట్టి ప్రాబ్లం అయితే మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దామండి. ఇది ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మూడవ గమనియమంకి వద్దామండి. వస్తువుపై ప్రయోగింపబడిన బలం దాని చలనాన్ని ఎలా మారుస్తుందో మరియు బలాన్ని కనుగొనడానికి ఒక పద్ధతిని మొదటి 2 చలన నియమాలు తెలియజేస్తాయి. వస్తువు యొక్క రెండవ వస్తువుల మధ్య బలాన్ని, అంటే ఒక వస్తువు రెండవ వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు రెండవ వస్తువు యొక్క వెంటనే వస్తువుపై తిరిగి బలాన్ని ప్రయోగిస్తుందని మూడవ గమనియమం తెలుస్తుంది. అంటే ఒక వస్తువుపై మనం బలం ప్రయోగిస్తే అది తిరిగి రెండో వస్తువుపైన బలం ప్రయోగిస్తుందని మనకి ఈ న్యూటన్ మూడో నియమాన్ని సూచిస్తుంది అనమాట. ఈ రెండు బలాలు వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి మరియు ఒకే వస్తువు మీద ఎప్పుడు పనిచేయమని చెప్పాడనమాట. ఫుట్బాల్ ఆటగాడు ఫుట్బాల్ను చూస్తూ దాన్ని అధిక బలంతో తనాలని ప్రయత్నంలో కొన్నిసార్లు మనం ప్రత్యర్థి టీంలోని ఆటగాడిని కూడా ఢీకొంటాం. ఈ రెండు వ్యతిరేక బలాల చర్య ప్రచర్య వల్ల అని కూడా మనం చెప్తాం. 2 స్ప్రింగ్ తాసులను కలపబడి స్ప్రింగ్ తాసులో మొత్తం స్థిరమైన చివరి గోడ వంటి దృఢమైన ఆధారాన్ని కలిగించండి. ఒకవైపు స్థిరమైన ఆధారాన్ని తగిలించి రెండో వైపు నుండి మనం లాగితే స్ప్రింగ్ త్రాస్ అనేది రెండు వైపులా కూడా ఒకేలా మనకేమవుతుంది, మనకు రీడింగ్లన్నీ చూపిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒకటో స్ప్రింగ్ త్రాస్ అనేది మీకు చర్యగా చూపిస్తే ఫలితంగా రెండో స్ప్రింగ్ త్రాస్లో మీకు ప్రతిచర్య అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడు కూడా మనకి మీరు నిశ్చలంగా నిలబడి రోడ్డు మీద నడక ప్రారంభించాలని అనుకుంటే మీరు తప్పకుండా త్వరణం పొందాలి మరియు రెండవ గమనియమం ఆధారంగా దీనికి బలం కావాలి. చర్య ప్రచర్య బలాల పరిమాణంలో సమానమైనప్పటికీ ఈ బలాలు సమాన త్వరణం కలిగించకపోవచ్చు అనే ముఖ్యమైన విషయాన్ని గమనించవచ్చు. ఎందుకంటే ప్రతి బలం వేరువేరు వస్తువుల మీద వేరువేరుగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాక వస్తువుల ద్రవ్యరాశులు కూడా వేరువేరుగా ఉంటాయి. ఒక తుపాకీ కాల్చినప్పుడు అది బుల్లెట్ పైన ముందుకు కదిలేటట్లు బలాన్ని ప్రయోగిస్తుంది. బుల్లెట్ తుపాకీ మీద సమానమైన మరియు వ్యతిరేక దిశల బలాన్ని కలుగజేస్తుంది. ఇది తుపాకీని వెనుకకు వచ్చేటట్లు చేస్తుంది. బుల్లెట్తో పోల్చినప్పుడు తుపాకీ అధిక ద్రవ్యరాశి కలిగి ఉండడం వల్ల తుపాకీ కలిగే త్వరణం బుల్లెట్ కలిగే త్వరణం కంటే చాలా తక్కువ. మూడో గమనియమాన్ని ఒక పడవ నుండి పడవ నడిపే వ్యక్తి కిందకు దూకే సందర్భంలో కూడా వివరించవచ్చు. పడవ నడిపే వ్యక్తి ముందుకు దూకగానే పడవ మీద పనిచేసే బలం వల్ల వెనక్కు నెడుతుంది అనమాట, పడవ వెనక్కు వస్తుంది. ఒక బండి మీద 2 పిల్లలను మరొక బండి మీద ఒక పిల్లవాడిని పెట్టుకొని ఈ అమరిక ఒకే బలాన్ని వేరువేరు త్వరణాలు చూపుతుంది. కాబట్టి రెండో గమనాన్ని మనం గమనించవచ్చు. స్కేట్ బోర్డులు అంత సమర్థవంతమైనవి కావు, ఎందుకంటే వాటితో సరళరేఖ చలనాన్ని మనం కొనసాగించడం చాలా కష్టం అన్నమాట. ఇక మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి కీ పాయింట్స్ అనేవి ఒకసారి చూసేద్దాం. న్యూటన్ మొదటి గమనం చూసుకుంటే ఒక అసమతుల్య బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న నిశ్చలంగాను రుజుమార్గంలో ప్రయాణించేది రుజుమార్గంలోనే ఉంటుందని ఇవ్వడం జరిగింది. అలాగే వస్తువు తమ నిశ్చల స్థితిని కానీ
లేదా సంవత్సరంలో కానీ మార్పును వ్యతిరేకించే సహజ లక్షణాన్ని జడత్వం అంటారు. జడత్వం కొలత వస్తువు యొక్క ద్రవ్యరాశి, దాని SI ప్రమాణం కిలోగ్రామ్ అని చెప్తాం. ఘర్షణ బలం ఎప్పుడు వస్తువుల చలనాన్ని వ్యతిరేకిస్తుంది. రెండో గమనము, ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం మార్పు రేటు దానిపై ప్రయోగింపబడిన అసమతుల్య బలానికి అనులోమానుపాతంలోనూ బల దిశలోనూ ఉంటుంది. బలానికి SI ప్రమాణం కిలోగ్రామ్/మీటర్². దీన్ని న్యూటన్ అని కూడా పిలుస్తారు. N అనే సంకేతంతో సూచిస్తారు. ఒక కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువుపై 1 న్యూటన్ బలం ప్రయోగిస్తే 1 మీటర్/సెకండ్ కలిగిస్తుంది. ఒక వస్తువు ద్రవ్యరాశి వేగాన్ని లబ్ధాన్ని ఆ వస్తువు యొక్క మనం ద్రవ్యవేగం అని పిలుస్తాము. ఓకే, ద్రవ్యవేగం దిశ దాని వేగ దిశలో ఉంటుంది. దీన్నే SI ప్రమాణం కిలోగ్రామ్/మీటర్/సెకండ్. ఇక మూడో గమనం మనం చూసుకున్నట్లయితే ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. చర్య ప్రతిచర్య రెండు వేరువేరు వస్తువులపై పనిచేస్తూ ఉంటాయని చెప్పడం జరిగింది. ఓకే రైట్. సో తర్వాత ఇందులో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ మీకు తర్వాత వాట్సాప్లో వస్తుందని చెప్పడం జరిగింది. అన్నీ కూడా ఆన్సర్ చేసి మీకు వాట్సాప్ గ్రూప్లో వస్తే ఎవరైతే ఈ మెటీరియల్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి సపరేట్గా వస్తుంది. సో ఇదండి ఈ వీడియోలో ఉండేటటువంటి ముఖ్యాంశాలు. నెక్స్ట్ వీడియోలో మనం గురుత్వాకర్షణ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో పైన మీ కామెంట్స్, సలహాలు ఇవ్వండి. మా ప్రయత్నం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.